కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా గోడ అనే ఒక భావనాత్మకమైన ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి గోడ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. కొత్తగా పెయింట్ వేయించిన ఆ తెల్లటి గోడ పరచిన తెల్ల కాగితంలా ఉంది. ఖాళీ కాగితాన్ని చూడగానే దాని మీద ఎవరికైనా ఏదైనా రాయాలని అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. జీవన సూక్తుల వంటివి ఏవైనా రాయాలి అని. అంతేకాదు, ఎవరి పేరంటే వాళ్ళకి ఇష్టం కదా. ఆ పేర్లోని అక్షరాలతో కూడిన అందమైన ఆర్టిస్టిక్ సంతకం అంటే పిచ్చి క్రేజ్ ఉంటుంది. కాగితం కలం కనపడితే చాలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ సిగ్నేచర్లు చేసేస్తారు కొంతమంది. పరిశుభ్రంగా ముత్యంలా తెల్లగా ఉన్న దాన్ని ఖరాబ్ చేయటం అనేది అదో పిల్ల మనస్తత్వం, పిల్లలాట. ఇంతకుముందు నా మనవళ్ళు మనవరాళ్ళు ఈ గోడను అలాగే చేశారు. అర్థం కాని మోడర్న్ ఆర్ట్ ఏదో వేసినట్టు పిచ్చి గీతలు గీసి, చంటిది పెన్సిల్తో గుండ్రాలు గుండ్రాలుగా గీతలు గీస్తే చిన్నమానవుడు ఏబిసిడీలు రాశాడు. అంతకన్నా కొంచెం పెద్దోడు పెద్ద సివి రామన్ పోజులో ఏకంగా కూడికలు తీసివేతలే చేసేశాడు. ఎవరన్నా చూస్తున్నప్పుడు గప్చిప్ అన్నట్టు కామ్గా ఉండే పిల్లలు ఎవరూ చూడనప్పుడు చేసే అల్లరి పనులు ఇవి. మా కోడలు ఇవన్నీ ఎప్పుడు గీశారర్రా అని లబలబా మొత్తుకుంటే నా కొడుకేమో పిల్లల మీద రంకెలేసేవాడు. మీరిద్దరూ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? సొంత ఇల్లు కాబట్టి సరిపోయింది, ఇదే అద్దె ఇల్లు అయి ఉంటే ఇంకేమన్నా ఉందా అంటూ పనిలో పనిగా నా మీద మా కోడల మీద కూడా కేకలేసేవాడు. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు, ఇంకా పర్వాలేదులే అనుకొని ఈ మధ్యనే ఆ ఒక్క గోడ కోసమని ఇల్లంతా అన్ని గోడలకు పెయింట్స్ వేయించాడు. అందుకే ఇల్లు, ఇంటి గోడలు పున్నమి వెన్నెల్లా తెల్లటి కాంతులతో మెరిసిపోతున్నాయి. గోడ మీద ఇంకా ఒక్క గీత కనిపించినా ఒక్కొక్కరిది తాట వలిచేస్తాను అని చూపుడు వేలితో బెదిరిస్తూ వార్నింగులు కూడా ఇవ్వబడ్డాయి. కనుక పిల్లలు తమ సామ్రాజ్యాన్ని ఎవరో కొల్లగొట్టినట్టు దిగులు ముఖాలతో ఇల్లంతా తిరుగుతున్నారు, తెల్లటి గోడల వంక తెల్లమొహాలేసుకుని చూస్తూ. అందుకని ఆ రోజు కుర్చీలో కూర్చొని ఆ గోడ వంక చూస్తుంటే నాకు అన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఎంతైనా నాకు ఎందుకో ఆ గోడ పూర్వ వైభవాన్ని కోల్పోయినట్టు అనిపిస్తోంది పిల్ల మనసుతో ఆలోచిస్తే. ఇది పిల్లలున్న లోగిలి అని ఇంటికొచ్చిన కొత్త వాళ్లకు ఇంటిని పరిచయం చేసేవి గోడ మీది ఆ పిచ్చి రాతలే. అవి అర్థం కాని పజిల్ గేమ్లా ఎంత ఆలోచింపచేస్తాయని, ఎంతటి జీవిత సారాన్నో పంచిస్తాయి. మెదడుకు మేతను మోపులు మోపులుగా వెయ్యవు. పిల్లల సైకాలజీని పట్టి ఇచ్చేవి అవే కాదు అని అనుకుంటుంటే ఆ గోడ చూసిన కొద్దీ తన వంక చూసేలా చేస్తూ నన్ను గతంలోకి లాక్కెళ్ళింది. గోడ మనకు రక్షణగా ప్రహారీ గోడ. చల్లగా వెచ్చగా మనింట్లో మనం మనశ్శాంతిగా ఉండటానికి గదుల చుట్టూ 4 గోడలు, విభజన కోసం అడ్డుగోడ. ఇలా ఎన్ని గోడలో. నిల్చున్నప్పుడు మన వీపుకు సపోర్ట్నిచ్చేవి, వీపు దురద పెట్టినప్పుడు చమ్మగా ఉండేలా గోకేవి, ఎలక్షన్స్ పోస్టర్స్ అంటించడానికి పనికొచ్చేవి. ఇలా ఎన్ని ప్రయోజనాలో గోడతో. అయితే మనల్ని బాధ పెట్టే గోడలు కూడా ఉన్నాయి. అవే పార్టీషన్ గోడలు. మధ్య హాల్లో చెరిసగానికి అడ్డుగోడ కట్టుకొని ఒక పక్క ఒకరు, మరో పక్క మరొకరు ఉంటున్నారు మా తాత, చిన్నతాత. అప్పటినుంచి ఇద్దరికీ మాటలు లేవు. మగవాళ్ళు చూడనప్పుడు తోటికోడళ్ళైన మా బామ్మలు మాత్రం గుసగుసలుగా మాట్లాడుకునేవాళ్ళు. సందున బట్టలారేస్తున్నప్పుడో, బావిలో చేత వేసి నీళ్లు తోడుతున్నప్పుడో. చిన్నతాతయ్య ఇంట్లో వాళ్ల పిల్లలుగాక మనవాళ్ళు 3 ఉండేవాళ్ళు. పెద్దవాళ్ల గొడవలేవి మాకు పట్టవు గనక మేము కలిసి ఆడుకునేవాళ్ళం. అది మా తాతయ్య కంటపడితే మాత్రం, వాళ్ళతో నీకు ఆటలేంట్రా, లోపలికెళ్ళు, మీ అన్నదమ్ములు మీకు సరిపోలేదా అని అరిచేవాడు.
తాత అలా అరవగానే లోపలికి పరిగెత్తి మళ్ళీ తాత నిద్రపోతున్నప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు ఆడుకునేవాళ్ళం. ఇంతకుముందు అది ఉమ్మడి కుటుంబమట. మా ముత్తాతగారు ముత్తవ్వగారు పోయాక ఆస్తులు పంచుకోవటంలో అన్నదమ్ములకు తగాదాలు వచ్చాయట. ఇంకో 4 తాతయ్యలు ఎక్కడో దూరంగా సిటీలో వాళ్ల పిల్లల దగ్గర ఉంటారట. వీళ్ళిద్దరే మొదట్నుంచి వ్యవసాయాన్ని నమ్ముకొని లంకంతా ఆ పెంకుటింట్లో ఉమ్మడిగా ఉండేవాళ్లట. ఆ వైభోగాన్ని గురించి మా బామ్మలిద్దరూ మాట్లాడుకుంటుంటే వినాలి. ఎంత బాగుండేదక్కయ్యా అత్తగారు మామగారు ఉన్నప్పుడు ఈ ఇల్లు. ఆడవాళ్ల కబుర్లతో పిల్లల ఆటలు అల్లరితో సందడిగా ఉండేది. ఆ పాడు అడ్డుగోడ కట్టి అన్నదమ్ములు వేర్లు పడ్డాక సందడి మాటాటించి అసలు మాటలే లేకుండా పోయాయి అని చిన్న బామ్మ అంటే, మా బామ్మ ఏంటో ఈ పంతాలు పట్టింపులు, ఇంతకాలమైనా ఈ మగవాళ్ల కోపాలు రోషాలు తగ్గే సూచనలు కనపడటం లేదు. ఊరి జనం ముందు పరువు పోతోంది. మన గురించి ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలదు అని చెప్పుకుని నవ్వుకుంటారట అని బామ్మ అంటుంటే నేను తలపైకెత్తి ఇంటికప్పు వైపు చూసేవాడిని. ఆ ఇల్లు మొత్తానికి కలిపి ఒకటే పెంకుల ఇంటికప్పు, చుట్టూ చూరు. ఆ ఇల్లు ఈ ఇల్లు అని రెండుగా నాకెక్కడా కనపడలేదు, కాకులు వేరువేరుగా వాలటానికి. అయినా పాపం నోర్లేని ఆ కాకులకేం తెలుసు ఆ ఇంటి వాళ్ల కోపతాపాలు కొట్లాటలు, కావు కావుమని అరవటం తప్ప. వాటికేమన్నా మనసుందా మాటుందా అనుకొని నాలో నేనే నవ్వుకునేవాణ్ణి. మా అమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టిన కాసేపటికి మా చిన్న బామ్మ సందున తులసి కోటలో నీళ్లు పోస్తున్నదల్లా ఆగి, బాగున్నావానే వరమ్మా అని అమ్మను పలకరించేది. అమ్మ పేరు వరలక్ష్మి కదా, అందరూ అలా వరమ్మ అని పిలిచేవాళ్లు. బాగున్నాను పిన్ని, నువ్వెలా ఉన్నావు, ఆరోగ్యం కులాసానా అని అడిగి తాతయ్య వంటింట్లోకి వస్తున్న అలికిడి కావటంతో చటుక్కున కాలు గడప లోపలికి తీసుకుని వెళ్ళిపోయేది. అన్నదమ్ముల పంచాయితీ ఇంత పవర్ఫుల్నా అని అనుకునేవాణ్ణి నేను మా ఇద్దరు తాతయ్యల మొండి పట్టుదలలు చూసి. ఆ ఇంటిని మా తాతయ్య తండ్రి గారు 80 ఏళ్ల క్రితం ఎప్పుడో కట్టిందట. అందుకే కొంచెం పాతగానే ఉంటుంది. మధ్య హాల్లో గోడల మీద ఎటు చూసినా దేవుళ్ల ఫోటోలు, చనిపోయి గోడ మీది ఫోటోల్లోకి ఎక్కి మెళ్ళో దండలు, ముఖాన ఇంత పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకున్న పెద్దల ఫోటోలు మగవాళ్లవి ఆడవాళ్లవి ఉండేవి. మేము వెళ్ళినప్పుడు మా తాతగారు అరే ఇలారా అని నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చూపుడు వెలుతో ఫోటో వంక చూపిస్తూ, అదిగో ఆయన ఎవరో తెలుసా, ఆ బుర్రమీసాలాయన మా నాన్నగారు అంటే మీ ముత్తాతగారు, ఆయన పక్కనున్నది మా అమ్మ, నీకు ముత్తవ్వ. అదిగో ఆ పక్కనున్న ఆ చిన్న ఫోటోలో పొట్టి చేతుల రవిక వేసుకుని మెళ్ళో కాసుల పేరు వేసుకుని ఉన్నదే ఆమె మా అక్కగారు. ఇదిగో ఇటు చూడు నా చిన్నప్పటి ఫోటో, అప్పుడు ఎలా ఉన్నానో చూడు, బక్కగా పొడుగ్గా అమాయక ముఖం వేసుకొని అని అలా ప్రతి ఫోటో వంక చూపిస్తూ చెప్పేవాడు. నేను ఖాళీగా ఉంటే శ్రద్ధగా చూస్తూ వింటూ ప్రశ్నలేస్తూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చూసేవాణ్ణి. కానీ ఆటల జాసలో ఉంటే మాత్రం తాతయ్య ఎప్పుడు నన్ను పట్టిన తన పట్టు వదులుతాడా, ఎప్పుడు పారిపోదామా అని చూసేవాణ్ణి. ఆ గోడల మీద దేవుళ్ళ, పోయిన వాళ్ళ, ఉన్నవాళ్ల ఫోటోలే కాక తులసికోట మ్యాటీ కుట్టు, పూలు, లతల ఆడవాళ్ల ఎంబ్రాయిడరీ కుట్టు బొమ్మలు, ఫోటో ఫ్రేమ్లు కూడా ఉండేవి. అవేంటి తాతయ్య అని అడిగితే, అవి మా అమ్మగారు కుట్టినవిరా, కుట్టు పని అల్లిక పని అంటే ఆమెకు ఇష్టం అని చెప్పాడు తాతయ్య. అప్పుడు అది ఫ్యాషన్ కాబోలు, ఇప్పుడన్నీ కొనుక్కొచ్చుకోవటమేగా. మా ఇంట్లో గది గోడలైతే ఇలా గోడల నిండా ఫోటో ఫ్రేములు అన్నట్టు కాకుండా అక్కడొక జోడు గుర్రాల పెయింటింగు, ఇక్కడొక అర్థం కాని మోడర్న్ ఆర్ట్ పెయింటింగు, బెడ్రూముల్లో గోడలకైతే సగం సగం బట్టలు వేసుకున్న ఆడవాళ్ల పెయింటింగులు, గదికి 2 తప్ప ఎక్కువ పెట్టనివ్వరు మా నాన్నగారు. అమ్మ పెట్టబోతే ఇంటి గోడల నిండా ఏంటా ఫోటో ఫ్రేములు, అసహ్యంగా, ఆల్బంలో పెట్టుకో అని అనేవారు. దేవుడి బొమ్మల్ని దేవుడి గదిలోనే ఉంచాలి, గోడల నిండా వెళ్లాడదీయకు, పెద్ద భక్తురాల్లా అని అనేవారు. ఎంతలో ఎంత మార్పు అని అనుకునేవాణ్ణి నేను ఆశ్చర్యంగా.
ఆ రోజు నేను పగటి నిద్రపోయి లేచేసరికి నా కొడుకు ఇంట్లో హాల్లో నిన్న చూసిన ఆ తెల్లటి గోడ మీద ఎవరో ఇద్దరు పెయింటర్స్తో రకరకాల పువ్వులు, తీగెలు, లాన్, వాటర్ ఫాల్ పెయింటింగ్స్ వేస్తూ కనిపించాడు. ఆశ్చర్యపోయాను నేను. బాగుందా నాన్న డిజైన్ అని అడిగాడు నా పుత్రరత్నం. నేనేమీ మాట్లాడకముందే, ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్, అందరూ ఇలా ఇంటి గోడల మీద ప్రకృతి దృశ్యాలు వేయించుకుంటున్నారు, ఫారెస్ట్, సీ, అలా. బెడ్రూమ్ సీలింగ్ మీద నీలిరంగు ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు వేయించుకుంటున్నారు. పిల్లల గదిలో సీలింగ్కి అది వేయిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమనాలో తోచక మనసులోనే నిట్టూర్చాను నేను. పిల్లల్ని ప్రకృతి మధ్యలోకి తీసుకెళ్లి సూర్యోదయం, చంద్రోదయం చూపించటం, ఇది అడవి, ఇది సముద్రం, ఇది చెట్టు, ఇది గట్టు, ఇది పిట్ట అని దృశ్యమానం చేసి చెప్పటం పోయి వాటన్నిటినీ ఇంటి గోడల మీదకెక్కించి బొమ్మల్లో చూపిస్తారన్నమాట. అనుకుంటుంటే నా చిన్నతనంలో నేను మా బామ్మగారింట్లో ఆరుబయట వేప చెట్టు చెంత తాతయ్య పక్కన నవార మంచం వేసుకుని పడుకొని చూపుడు వేలితో నక్షత్రాలను లెక్కబెట్టిన రోజులు, కదులుతున్న చందమామను ఆశ్చర్యంగా చూసిన రోజులు, చల్లటి గాలిని, చిరుచిరు జల్లులను ఆస్వాదించిన రోజులు గుర్తుకొచ్చాయి. బింబ ప్రతిబింబ భావనలో బింబానికి వాల్యూ పూర్తిగా పోయి ప్రతిబింబాన్ని చూసి అదే నిజం అనుకొని భ్రమిస్తున్న రోజులు వచ్చినందుకు బాధనిపించింది. పిల్లల ఇష్టాలను, వాళ్ళ లేటెస్ట్ ఫ్యాషన్లను, ట్రెండ్లను పెద్దలు ప్రశ్నించే రోజులు ఇవి కావు గనక తల ఊపి బాగుంది అన్నట్టు ఆ విధంగా నా స్పందనని నా కొడుక్కి తెలియజేశాను. పాత జీవిత జ్ఞాపకాల, ఆధ్యాత్మిక చింతనల కాలం పోయి ఆర్టిఫిషియాలిటీ క్రేజ్ పెరుగుతున్నందుకు, సహజత్వాన్ని వద్దనుకొని కృత్రిమత్వానికి ఈ తరం పట్టం కట్టబోతున్నందుకు మనసులో అసంతృప్తి చోటు చేసుకుంది. పూర్వం రాజులు శత్రురాజుల దండయాత్రల నుంచి తమ రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం రాజ్యం చుట్టూ పెద్ద పెద్ద కోటగోడలు, అగర్తలు నిర్మించుకునేవాళ్లట. ప్రపంచ అద్భుతమైన ది గ్రేట్ చైనా వాల్ అలా నిర్మించబడింది. తప్పులేదు. మనం మన ఇంటి చుట్టూ ప్రహారీ గోడలను కూడా అందుకే కట్టుకుంటాం. దొంగలు, జంతువులు, క్రూర మృగాలు రాకుండా ఉండటం కోసం. ఇంటి చుట్టుగోడలు కూడా ఇంటి కప్పుని, దూలాలని వాటి భుజాల మీద మోస్తూ మనకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటాయి. కనుక ఎవరి రక్షణ వారు చూసుకోవటానికి చుట్టుగోడలు కట్టుకోవాలి, కానీ మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలను మాత్రం కట్టుకోకూడదు. కులం, మతం, ప్రాంతం, దేశం పేరిట మనసుకు మధ్య భేదాభిప్రాయాలు అనే అడ్డుగోడలనైతే అస్సలు కట్టుకోకూడదు. కలిసి ఉంటే కలదు సుఖం అని నేను అనుకుంటూ ఉండగా, మావయ్య గారు మీకు ఫోన్ అంటూ పిలిచింది మా కోడలు. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరున్నారు అని అనుమానిస్తూనే వెళ్ళాను. మా తాతగారి ఊరి నుంచి మా చిన్నతాత మనవడు ఫోన్ చేశాడు. తను దాదాపు నా వయసు వాడే. అందుకే పేర్లు పెట్టే పిలుచుకునేవాళ్ళం. రాముడు, ఈరోజు మా అన్నదమ్ములం కలిసి ఒక ఘనకార్యం చేశామయ్యా, నీకు చెబుదామని దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను అన్నాడు. అవును, ఎన్నేళ్లైంది వాడి గొంతు విని. చిన్నప్పుడు మా తాతగారి ఊరు వెళ్ళినప్పుడు కలవటం, ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. వాడితో ఆడబోతే తాతయ్య కోపం చేసేవాడు. వాడితో మీకు ఆటలేంట్రా అని. 2 కుటుంబాల మధ్య మాటలు లేవు కదా మరి, ముఖ్యంగా అన్నదమ్ములకు. అందుకని తోటికోడళ్ళు దొంగచాటుగా మాట్లాడుకునేవాళ్ళు. పిల్లలు కూడా అలాగే ఆడుకునేవాళ్ళు. తాతయ్య పెద్ద పర్సనాలిటీ, బుర్ర మీసాలతో చూస్తుంటేనే పెద్ద పులిలా భయమేసేలా ఉండేవాడు. గొంతెత్తాడంటే ఇక అది గాండ్రించినట్టే. ఆయన తమ్ముడైన చిన్న తాతయ్య కూడా దాదాపు అలాగే ఉండేవాడు. ఏంటి కృష్ణుడు విశేషం, ఇన్నేళ్లకు నేనెలా గుర్తొచ్చాను అన్నాను మనసులో ఇంకా ఆశ్చర్యపోతూనే. గుర్తెప్పుడూ వస్తుంటావు. ముఖ్యంగా మా తాతగారు మీ తాతగారు మధ్య ఆ అడ్డుగోడ, అదే ఒక ఇంటిని 2 ఇళ్లుగా విడగొట్టిన ఆ పార్టీషన్ వాల్ చూసినప్పుడల్లా
దాని కాలితో తంతూ ఈ గోడ ఎందుకు మధ్యలో అనేవాడివిగా తాత ఇంట్లో లేనప్పుడు. తాతల తరం, నాన్న బాబాయిల తరం అంతరించిపోయాక ఇంటి పెత్తనాలు నాకు, మా బాబాయి కొడుకైన మా తమ్ముడికి హస్తగతం అయ్యాక ఆ మధ్య గోడను కూలగొట్టించేశాం. ఇప్పుడు రెండిళ్ళు ఒకటయ్యాయి. నా కుటుంబం, తమ్ముడి కుటుంబం కలిసిమెలిసి ఉంటున్నాం. హాయిగా ఉంది ఇప్పుడు. కూలిన గోడ మా మనసులకు శాంతినిస్తోంది అన్నాడు సంతోషంగా. అది విని ఎప్పటి ఇల్లు, ఎప్పటి ఆ తరం, ఎన్నేళ్ల కక్షలవి అని నేనంటుంటే, అవును రాముడు అన్నాడు కృష్ణుడు. మా తాతయ్య, మా బామ్మ చనిపోయి 10 ఏళ్ళో అవుతోంది. మా చిన్నతాత మాత్రం 2 ఏళ్ల క్రితం పోయాడు. మా అమ్మ నాన్నల తరం కూడా అంతరించాక ఇప్పుడు ఇన్నేళ్లకు ఆ 2 కుటుంబాలు ఒకటయ్యాయా అనుకున్నాను నేను. కాసేపు అది ఇది మాట్లాడి ఫోన్ పెట్టేసి, అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తుండు అన్నాడు కృష్ణుడు. వెనకటి రోజుల్లో ఆస్తులు 100 ఎకరాల్లో ఉండేవి కనుక ఈ ఆస్తుల పంచాయతీలు కూడా అలాగే ఉండేవి. మా అమ్మ ఎవరి గురించో ఎప్పుడూ ఒక మాట అంటుండేది. వాళ్ళు జంధ్యాలు తెంపేసుకుని మరీ బంధాలు తెంచేసుకున్నారు కదా అని. కక్షలు, కోపాలు అంత తీవ్రంగా ఉండేవి గనుకే మట్టి ఇటుకలతో కట్టిన ఆ అడ్డుగోడలు కూడా కుటుంబ సభ్యుల్ని అలాగే విడదీసేవి. గోడ గురించిన ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటే ఆ మధ్య పేపర్లో చదివిన ఒక వార్త గుర్తుకొచ్చింది నాకు. ఒక ఊళ్ళో గోడ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉందట. అందులో ప్రత్యేకంగా వీళ్ళు సభ్యులు అంటేమీ లేకుండా ఓపెన్ టు ఆల్ అన్నట్టు ఉండేదట. ఆ గోడను బ్లాక్ బోర్డ్లా వాడుకుంటూ దాని మీద కొందరు జీవన సూక్తులను, ధర్మ ప్రబోధాలను, మరికొందరు మంచిని బోధించే కవితలు, పద్యాలు, కొటేషన్స్, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వచ్చి రాసిపోతూ ఉండటం అక్కడ అంతా కలిసి చేసుకున్న ఒక నిర్ణయమట. ప్రపంచంలో ఎక్కడే మంచి పనులు జరిగాయి అన్నవి కూడా ఎవరికి తెలిసిన వార్తను వాళ్ళు రాసి వెళ్ళిపోయేవారట. దాంతో ఆ ఊరి జనమంతా కూడా ఆ గోడ మీదవి చదివి మంచివాళ్లుగా, ధార్మికులుగా మారిపోయారట. ఎంత మంచి గోడ అది అని అనిపించింది నాకు. వృద్ధుడైన మనిషి నడిచేటప్పుడు కింద పడకుండా పట్టుకోవటానికి ఆధారమయ్యేవి, ఎండా వాన చలిల నుంచి కాపాడేవి గోడలు. 4 గోడలు ఒకటై ఒక గది నిర్మాణానికి ఉపయోగపడి ఆశ్రయం ఇచ్చేవి గోడలంటే. అలాంటి గోడలు కావాలి. అప్పుడు అవి జడ పదార్థాలైన ప్రాణం ఉన్న జీవుల కన్నా ఎక్కువ మనిషి కథలను చెప్తాయి. తరతరాల చరిత్రలు, భూగోళాలను విప్పి చూపిస్తాయి. 4 గోడలు కలిసి ఉన్నట్టు 4 వ్యక్తులు ఒకరికొకరు ఆసరా అయి 10 మందికి ఆశ్రయం ఇవ్వగలగాలి, ఆదరించగలగాలి అని సందేశం ఇస్తాయి అనుకున్నాను భావావేశానికి గురవుతూ. నా కొడుకు ఇంట్లో కేన్ కుర్చీలో కూర్చొని ఎదురుగా ఉన్న ఆ పెయింటింగ్ వేసిన గోడనే చూస్తూ ఉంటే అనిపించింది, అసలు ప్రకృతిని చూసే అదృష్టం, సమయం ఈ రోజుల్లో ఎవరికీ ఉండటం లేదు. దానికన్నా సముద్రాన్ని, అందులోని చేపలను తెచ్చి చిన్న ఎక్వేరియంలో బంధించి బీచ్న కూర్చున్న అనుభూతిని పొందటం, 4 చెట్ల బొమ్మల మధ్య కూర్చుని అరణ్యంలో పచ్చటి ప్రకృతి మధ్య ఉన్నట్టు ఫీల్ అవటం, ఇది కూడా బాగానే ఉంది. ప్రకృతిని ఇంట్లో బంధించినట్టు అనుకున్నాను నేను పెయింటింగ్ వేసిన ఆ గోడ ప్రయోజనాన్ని మెచ్చుకుంటూ. కానీ పిల్లల పిచ్చి గీతలతో మోడర్న్ ఆర్ట్లా తయారైన అప్పటి ఆ గోడ మాత్రం ఇంకా నా స్మృతి పదం నుంచి పక్కకు తొలగిపోవటం లేదు. ఇదండి గోడ అనే భావనాత్మకం, ప్రయోజనాత్మకమైన ఈ కథ. విన్నారు కదా? ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.